హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఇది ఫోమ్ షీట్ అండి, గ్లిట్టర్ షీట్ కాదు, మామూలు ఫోమ్ షీట్ అనమాట. గ్లిట్టర్ లేకుండా వీటిని ఇలాగా మనకు కావాల్సిన సైజులో రౌండ్ కలర్ తీసుకోవాలి. మనం ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా రౌండ్గా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న ఫ్లవర్సే రెడీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా సగానికి కాకుండా కొంచెం మరీ సగం దాకా వచ్చేస్తే పూర్తిగా కట్ అయిపోతుంది అనమాట. ఇలా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ తర్వాత ఇలాగా చుట్టూతా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకునే స్లిట్ అనేది వచ్చేసి ఒక పావు భాగం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 4 వైపుల నుంచి కూడా ఇలాగా స్లిట్స్ పెట్టుకొని 8 వస్తాయండి పెటల్స్. ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే వాటిని ఇలాగా కట్ చేసి రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా రౌండ్గా కాకుండా కొంచెం పొడవుగా వచ్చేటట్టు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మన షేప్ మన ఇష్టం అండి. ఫ్లవర్ ఎలా కావాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఐరన్ బాక్స్ మీద ఇలా పెట్టేస్తే ఫోమ్ షీట్ పైకి ఇలా ఉబ్బినట్టుగా అవుతుందన్నమాట. కొంచెం వెయిట్ చేస్తే అది కాస్త ఇలా పొంగినట్టుగా అవుతుందండి, పైకి ఇలా లేగుస్తుంది అనమాట. హీట్ అన్ని వైపులా తగిలేటట్టుగా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ, బాగా హీట్ ఉంటే వెంటనే అయిపోతుందండి. కొద్దిగా హీట్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా ఇట్లా వేడి మీదే ఇలాగ మనం ప్రెస్ చేసుకుంటే షేప్ వస్తుంది అనమాట. కొంచెం పైకి ఇట్లాగా గుంటగా తీసుకొచ్చుకున్నాం. ఇట్లా ఇంకొకటి ఇట్లా మనకి 3 పెటల్స్ రెడీ చేసుకోవాలండి. ఇలా 3 పెటల్స్ ఇదిగోండి, ఇది ఇలా ఉబ్బింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నగా ఇలాగా ఒక్కొక్క దాన్ని ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి కొద్ది దగ్గరగా నొక్కితే ఇలాగా గుంటగా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా మొత్తం 3 రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పెటల్ పెట్టడానికి కింద లీఫ్ రెడీ చేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఇది కూడా మామూలు ప్లెయిన్దేనండి, గ్లిట్టర్ కాదు. ఇలా ప్లెయిన్ ఫోమ్ షీట్ తీసుకొని దాన్ని ఈ విధంగా లీఫ్ లాగా కట్ చేసుకోవాలి మనం. ఇలాగా ఒక షేప్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎల్లో కలర్ ఫోమ్ షీట్ తీసుకొని దీన్ని ఇలా కొద్దిగా ఒక పీస్ పక్కకు తీసుకుంటున్నాను. దీన్ని ఇదిగోండి ఈ విధంగా సన్నగా స్లిట్స్ కట్ చేస్తున్నాను. ఒట్టిగా కట్ చేయటం కాకుండా కొద్ది కొద్దిగా పీస్ బయటకు వచ్చేసే విధంగా కూడా తీసుకోవాలన్నమాట. ఒట్టిగా స్లిట్స్ లాగా కట్ చేయకుండా పక్కన ఇలా క్రాస్గా మళ్ళీ ఈ విధంగా కట్ చేస్తే అక్కడ ఒక సన్న పీస్ బయటకు ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి అవన్నీ కూడా చుట్టూతో ఇలాగా మామూలుగా కట్ చేస్తే ఏంటంటే మనకి ఇట్లా కనిపించదండి. ఒట్టిగా కట్ చేసి వదిలేస్తే అలా కాకుండా సన్న పీస్ కట్ చేసి పక్కకు తీసేసే విధంగా చేస్తేనే బాగా వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా ఒక్కొక్క దాని మీద ఇలా పెట్టేసి ఆకు మీద ఈ 3 పెటల్స్ రెడీ చేసుకున్న వాటిని ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా గమ్ పెట్టి గ్లూతో అంటించుకుంటున్నాను. దానిపైన ఎల్లో కలర్ది ఇదిగోండి ఇలా అంటించేసుకున్నాను. మధ్యలో వచ్చేసి కొంచెం పైకి, తర్వాతది కొద్దిగా కిందకి, మూడోది ఇంకాస్త కిందకి వచ్చేటట్టుగా పెటల్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఫ్లవర్ డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఫ్లవర్ అండి. ఇదేంటంటే నేను చార్ట్ తీసుకున్నాను. ఈ కలర్ నా దగ్గర మామూలు క్రాఫ్ట్ పేపర్ లేదనమాట, అందుకని చార్ట్ తీసుకున్నాను. ఇలా అయినా పర్వాలేదు, ఈ కలర్ కోసం ఇలా తీసుకున్నాను నేను పేపర్. దీన్ని ఇలాగా స్క్వేర్ షేప్ ఉండే పేపర్ తీసుకొని దాన్ని ఈ విధంగా మడుపుకోవాలన్నమాట. ఇలా మడిపిన తర్వాత దీన్ని మనం పెటలు ఏ విధంగా కావాలి అనేది షేప్ ఇలాగా డ్రా చేసుకుంటున్నాను. ఒకవేళ పల్చటి పేపర్ అయితే కనుక దీన్ని ఇంకొక మడత పెట్టడానికి కూడా వస్తుందండి. ఇక్కడ నేను చార్ట్ తీసుకున్నాను కదా, అందువల్ల ఇదిగోండి ఇది కొంచెం మందంగా ఉందన్నమాట ఈ పేపరు. దానికోసమని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మధ్యలో ఇదిగోండి ఇలాగా అటువైపు ఇటువైపు అంటే 2 వైపులా కూడా ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసేస్తూ కరెక్ట్గా మనం తీసుకున్న ఈ పెటల్స్కి మధ్యలో ఇలాగ లైన్ మనం మడిపిన గుర్తులు వచ్చే విధంగా గట్టిగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇలా గట్టిగా లాగేస్తే మనకు ఆ ఫోల్డింగ్ అనేది కనపడుతుంది అనమాట. అదే పేపర్ తీసుకుంటే ఏంటంటే మనం మామూలుగానే ఫోల్డ్ చేసేసింది కనపడుతుంది. ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్ ఉంటుంది, దాన్ని ఇంకొంచెం గట్టిగా ఫోల్డ్ చేసినా సరిపోతుంది అనమాట. పేపర్ని ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా ఇదిగోండి ఇలా 3 రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మధ్యలోది ఏంటంటే కొంచెం పైకి లేచినట్టు కావాలంటే ఇదిగోండి ఇలా మనం ఫోల్డ్ చేసిన దాన్ని కొంచెం దగ్గరగా ఈ విధంగా అంటే పైకి లేచినట్టుగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని గ్లూ పెట్టేసి అంటించేసుకుంటున్నాను. ఒక దాంట్లో ఒకటి ఇదిగోండి కిందది కొంచెం కిందికి, తర్వాత మధ్యలోది కొద్దిగా లేచినట్టుగా, మూడోది ఏంటంటే ఇంకొంచెం పైకి లేచినట్టుగా ఈ విధంగా. ఇందాక మనం
ఫోమ్ షీట్ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకున్నామో సేమ్ ఇది కూడా అదేనండి. లేకపోతే దానికి ఏంటంటే పెటల్స్ వచ్చి నేను రౌండ్ షేప్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి కొంచెం కోన్ షేప్ వచ్చేటట్టుగా కోపుగా తీసుకున్నాను అనమాట. అది డిఫరెన్స్. ఇదిగోండి ఈ విధంగా మనం ఏ ఫ్లవర్ అయినా ఇప్పుడు ఫోమ్ షీట్ ఫ్లవర్ అంటే వాటర్లో కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఈ పేపర్ అలా కాకుండా మామూలుగా రూమ్ డెకరేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని దాన్ని ఈ విధంగా స్లిట్స్ పెట్టుకుంటున్నానండి. ఇది పేపర్ కాబట్టి నేను ఇందాక దానికిలాగా స్లిట్స్లోనే చిన్నగా పీస్ కట్ అయ్యే విధంగా కట్ చేసుకోవట్లేదు, జస్ట్ ఊరికే కట్స్ పెట్టేసి వదిలేస్తున్నాను అనమాట. ఇది పేపర్ కాబట్టి ఆ విధంగా అండి. ఫోమ్ షీట్కి అలా చేస్తే కుదరదు, అందువల్ల దాన్ని అలా కట్ చేశాను, దీన్ని ఇలా కట్ చేశాను. ఇలా మొత్తం రౌండ్గా ఇలా చుట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని చివరి గమ్ పెట్టేసేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కింద గ్లూ పెట్టి ఇందాక మనం రెడీ చేసుకున్న ఫ్లవర్కి మధ్యలో అంటించేసుకుందామండి. ఈ విధంగా పెట్టేసి ఆ పేపర్ని కొంచెం ఇలా సైడ్కి ఈ విధంగా పక్కలకి లాగితే ఇదిగోండి ఇలాగ అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్కి మధ్యలో ఇలాగ ఎల్లో కలర్లో అవ్వండి. తర్వాత గ్రీన్ కలర్ పేపర్ తీసుకుంటున్నాను, దీన్ని కూడా మనం లీఫ్ లాగా కట్ చేసుకోవాలండి. మనం ముందుగా డ్రా చేసుకోనో లేదా మనకి వస్తే ఈ విధంగా ఇలాగా కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పేపరు లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలి. వెనక వైపు కూడా ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను. దీనికి గ్లూ పెట్టేసేసి ఫ్లవర్ని దీని మీద అంటించేసుకుంటే చక్కగా చూడటానికి పేపర్ ఫ్లవర్స్ రెడీ అయిపోతాయండి. ఇవి ఏంటంటే మనం రూమ్ డెకరేట్ చేసుకోవడానికి ఫోమ్ షీట్స్ అయితే వాటర్లో పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.